I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the second Sabbath school lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది రెండవ సబ్బాతుబడి పాఠం. ఈ వారం మనకి రెండవ సబ్బాతుబడి పాఠానికి ఇవ్వబడిన పాఠ్యాంశం ఏమిటంటే మండుచున్న పొద. ఈ వారం మనం నిర్గమకాండం 3-4 అధ్యాయాల్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేయకముందు మీకు అందరికి కూడా విజ్ఞప్తి, ఈ వారాంతంలో నేను మరలా ఆంధ్ర వస్తున్నాను. ఈసారి అంతర్వేది వెళ్ళాల. మన కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది మీలో అనేక మందికి పరిచితం. ఈ గ్రామంలోనే మనకి ప్రప్రథమంగా అనగా ఇప్పటికీ మనకున్న గణాంకాల ప్రకారంగా 110 సంవత్సరాలు 110 సంవత్సరాల క్రిందట మొట్టమొదటగా మన యొక్క సత్యం ప్రకటించబడిన గ్రామం అన్నమాట. మన శేషించిన సంఘ సత్యం ప్రప్రథమంగా ప్రకటించబడిన గ్రామం ఈ అంతర్వేది గ్రామం. కనుక మనకి చాలా పెద్ద చరిత్ర ఉన్నది ఈ గ్రామానికి. ఈ గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రిందట నేను అక్కడ ఉద్యోగ సభలు జరిపించి బాప్తీసాలు ఇచ్చినప్పుడు దానిలో ఒక యవనస్తుడు బాప్తీసం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ యవనస్తుడు వివాహం చేసుకుంటున్నారు. ఆ పెండ్లి కుమారుడి పేరు మనోహర్ గారు, కొల్లాబత్తుల మనోహర్. ఆ యొక్క యవనస్తుడు, అయ్యా మీరు నాకు బాప్తీసం ఇచ్చారు, నా వివాహానికి కూడా మీరు రావాలి, వివాహం మీరు జరిపించాలి, నాకు వాక్య పరిచర్య చేయాలి, నా వివాహాన్ని జరిపించాలా, దానిలో వాక్య పరిచర్య కూడా చేయాలా అని వారు కోరారు. కనుక వారి యొక్క సంఘ పాస్టర్ గారు పోండ్రాకుల సురేష్ గారు, వారి యొక్క పెద్దలు, వారందరి యొక్క ఆహ్వానంతో ఇక్కడ నేను పూనాలో గురువారం సాయంత్రం బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నానికల్లా రాజమండ్రి చేరి సాయంత్రానికల్లా కనుక శుక్రవారం సాయంత్రం, అది 12వ తారీఖు అవుతుంది, అది జూలై 12వ తారీఖు సాయంత్రానికి అంతర్వేది చేరుకుని అక్కడ వాక్య పరిచర్య చేస్తాను రాత్రికి. అదే రీతిగా ఆ మరుసటి రోజు, అది 11వ తారీఖు అవుతుంది శుక్రవారం, 12వ తారీఖు విశ్రాంతి దినం కనుక ఆ దినాన అంతర్వేది సంఘం వారు ప్రభు సంస్కారం, దీన్నే కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో మనం ప్రభురాత్రి భోజనం అంటున్నాం, దాన్ని జరిపించుకోబోతున్నారు. దానిలో కూడా పాల్గొని దాన్ని జరిపించి అప్పుడు 14వ తారీఖు ఉదయం వివాహం, సోమవారం జూలై 14వ తారీఖు సోమవారం ఉదయం వివాహం 10 గంటలకి. ఆ వివాహాన్ని జరిపించి మరలా సాయంత్రం వెంటనే రాజమండ్రి చేరుకుని అక్కడ విమానంలో బయలుదేరి తినగా మధ్యరాత్రి కల్లా తిరిగి పూనా వెళ్ళిపోవాలి. కారణం ఇది క్లాసులు జరిగే కాలం కనుక మరి ఎక్కువ కాలం రోజులు సెలవు దొరకటం చాలా కష్టం. కనుక మరలా 15వ తారీఖు ఉదయాన్నే మరలా 8:30 కల్లా క్లాసుల్లోకి వెళ్ళిపోవాలి. కనుక ఈ విధంగా మా ప్రయాణం అంతా ఉన్నది. నాతో పాటు మా అల్లుడి గారు కూడా వస్తున్నారు, జేసుదాసు. మా ప్రయాణాల కొరకు అక్కడ అంతర్వేదిలో జరగబోయే ఆ ప్రభు సంస్కారం కార్యక్రమం కొరకు, వివాహం కొరకు 14వ తారీఖున జూలై 14న మీరందరూ కూడా వ్యక్తిగతంగా ప్రార్థించండి. ఆ ప్రాంతాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే తప్పకుండా మీకు అనుకూలతను బట్టి అక్కడ వివాహానికి వచ్చినట్లయితే అక్కడ కలుసుకునే అవకాశం కలుగుతుంది. మీ అందరినీ కూడా దూరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు ప్రార్థించండి, ప్రభు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క రెండవ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ రెండవ పాఠాన్ని ధ్యానించడానికి, అనేక ఆధ్యాత్మిక మర్మాలు నేర్చుకోవటానికి మీరు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు. మీరే మమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించమని, మీ ఆత్మతో నింపమని, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత తెచ్చుకోవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రియ సోదరి సోదరులారా, మనకి ఇవ్వబడిన పాఠ్యాంశం మండుచున్న పొద, ద బర్నింగ్ బుష్ అంటున్నాం దీన్ని. మనందరికీ తెలిసిన రీతిగా ఇది మోషే గారి జీవితంలో జరిగింది. గత పాఠంలో, మొదటి పాఠంలో మోషే గారి జననం, మోషే గారి పుట్టుకను గురించి నేర్చుకున్నాం. ఇది నాన్న మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. మోషే అనే పేరుకి అర్థం నీటి నుంచి తీయబడినవాడు, నీటిలో నుంచి తీయబడినవాడు అని అర్థం ఉంది. ఆ యొక్క అర్థాన్ని వచ్చేలాగా ఆ మోషే గారిని పెంచుకున్న ఆ ఈజిప్టు తల్లి, ఈజిప్టు రాణి గారు హత్షెప్సుట్ అన్నాం కదా ఆవిడ పేరు, ఆవిడ పెట్టిన పేరు నీటి నుంచి తీయబడినవాడని. ఒకవేళ అదే సంఘటన మన ప్రాంతంలో జరిగి ఉంటే నీటిలోంచి తీయబడిన వారు, నీటిలో నుంచి రక్షించబడ్డ బాలునికి ఏం పేరు పెడతారో తల్లిదండ్రులు కానీ లేకపోతే వారి యొక్క బంధువులు కానీ ఏం పేరు పెడితే బాగుంటుంది అంటారు? నీటిలోంచి రక్షించబడ్డాడు కనుక ఏం పెడతారు పేరు? బహుశా గంగరాజు, కాడు నీటిలోంచి రక్షించబడ్డాడు. లేకపోతే నీలరాజు. ఈ రెండు పేర్లు కూడా నేను విన్నాను. నీలరాజు అని పేర్లు కొంతమంది పెట్టుకుంటున్నారు, అక్కడక్కడ గంగరాజు అని పెట్టుకుంటున్నారు. దేనికి పెట్టుకుంటున్నారంటే నీలరాజు అని ఆ యొక్క తల్లిదండ్రులు కానీ లేకపోతే తెలిసిన వారు కానీ చెప్తారనమాట. ఈ యొక్క అబ్బాయి నీటిలో కొట్టుకుపోతున్నాడండి, అప్పుడు ఎవరో రక్షించారు, అప్పుడు ఈ అబ్బాయిని ఒకరు రక్షించారు, అప్పుడు ఆ తల్లిదండ్రులు నీలరాజు అని పేరు పెట్టుకున్నారని. నిజమే, మోషే గారికి కూడా నీటిలో నుంచి రక్షించబడ్డాడు కాబట్టి మోషే అని పేరు పెట్టుకున్నాడు. మోషే గారు మనకందరికీ తెలిసిన రీతిగా గత పాఠంలో ఆయన ఈజిప్ట్ను విడిచిపెట్టి ఆ మిద్యానీయుల మధ్యకి వెళ్ళిపోయాడు. మిడియానైట్స్ అంటాం ఇంగ్లీష్లో. అక్కడ ఆ మిద్యానీయుల యొక్క యాజకుడు యెత్రో గారు, గత పాఠంలో కూడా ప్రస్తావించాము ఈ విషయాన్ని. ఈ యొక్క మిద్యానీయులు అబ్రహాము గారి యొక్క సంతానం నుంచి వచ్చినవారు. అబ్రహాము గారి యొక్క భార్య చనిపోయిన తర్వాత శారమ్మ గారు కెతూరమ్మ గారిని చేసుకున్నారు. ఆయన అప్పటికి అబ్రహాం గారికి 140 సంవత్సరాలు, కెతూరమ్మ గారు చిన్నవారే. ఆ కెతూరాకు 6 కుమారులు జన్మించారు. ఆ 6 కుమారులు ఒకడు మిద్యాను. కనుక వారిని మిద్యానీయులు అంటున్నాం. వారు అబ్రహాము కుటుంబంలో పెరిగారు కనుక మిద్యానీయులు అనగా మిద్యాను తన వంశవారందరికీ కూడా నిజదేవుని గురించిన సత్యాలే బోధించాడు. రాను వారు అన్యుల్లో కలిసిపోయారు. ఈ మిద్యానీయులకు యాజకుడు యెత్రో, ఇంగ్లీష్లో జెత్రో అంటాం. ఆయన మోషే గారిని ఆదరించారు. ఆయన పెద్ద కుమార్తె అయిన జిప్పోరాను ఇచ్చి వివాహం చేశారు. తర్వాత కాలంలో మోషే గారు 40 సంవత్సరాలు ఆ మామగారి యొక్క గొర్రెలను కాస్తూ అక్కడే ఉండిపోయాడు ఆయన. అనగా తను మొదటి 40 సంవత్సరాల్లో పొందిన, ఈజిప్ట్లో పొందిన ఆ యొక్క మిలిటరీ ట్రైనింగ్ అంటాం కదా, అంటే ఆ సైనికపరమైన ఆ సిద్ధపాటు అంతా కూడా మర్చిపోయేలాగా దేవుడు 40 సంవత్సరాలు ఆయన్ని అరణ్యంలోనే పెట్టేశారు. దాంతోపాటు ఆయన చేయకూడని పని కూడా చేశాడు. ఒక ఈజిప్ట్ వ్యక్తిని చంపేశాడు. కనుక దానికి కూడా ప్రభు మెచ్చుకోలేదు సుమా. ఆయనకు ఈ 40 సంవత్సరాల అరణ్యంలో గొర్రెలను కాసే ఆ యొక్క శిక్ష పడ్డాది. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలా. ఈ 40 సంవత్సరాలు గొర్రెలను కాసుకుంటుంటే నేను ఊహిస్తున్నాను ఏమని, బహుశా సాతాను ఏ రీతిగా హేళన చేసి ఉంటాడు మోషేని. నేను ఊహిస్తున్నాను, నా ఊహ సుమైది. మోషే, నువ్వు రాజుగా ఉండి సింహాసనం మీద కూర్చుని ఎక్కడికి వెళ్ళినా సరే రథాల మీద గుర్రాల మీద వెళ్ళవలసినోడు గొర్రెలు కాసుకుంటున్నావు. ఎంత గతి పట్టేసింది నీకు? దేనివలన? నీవు నేను చెప్పినట్టుగా వినలేదు. ఆ ఈజిప్ట్లో ఉండకుండా ఏదో 10 ఆగిలని మీ దేవుడని అలాగా నమ్ముకుని వచ్చేసావు. ఏం చేశాడు మీ దేవుడు? ఇప్పుడు నిన్ను గొర్రెలు కాసుకునేవాడిగా చేసేసాడు. నా మాట వినుంటే నీవు ఆ ఈజిప్ట్లోనే ఎంతో ఆనందించేవాడు, ఆ యొక్క భాగ్యభోగాలన్నీ కూడా అనుభవించేవాడు అన్నట్టుగా హేళన చేసే ఉంటాడు. ఖచ్చితంగా ప్రభు రెండోసారి త్వరగా వస్తున్నారు. పరలోకి వెళ్ళిన తర్వాత మోషే గారిని ఈ యొక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆ అరణ్యంలో మీరు గొర్రెలను కాస్తున్నప్పుడు 40 సంవత్సరాల్లో
ఇటువంటి ఆలోచన సాతాను తెచ్చిపెట్టాడు. మిమ్మల్ని సాతాను బహిరంగంగా వచ్చి హేళన చేయకపోయినప్పటికీ మనసులోనే ఇటువంటి ఆలోచనలు పుట్టించి హేళన చేశాడని నిన్ను ఖచ్చితంగా ఆ విధంగా జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ప్రియ సోదరి సోదరులారా, అనేక మార్లు సాతాను తను చూపిస్తున్న పాపపు మార్గంలో మనం వెళ్ళలేదని, లేకపోతే ఆ యొక్క లోకపు పనులు మనం చేయటం లేదని మనల్ని కూడా ఆ రీతిగా హేళన చేస్తూ, నేను చెప్పినట్టుగా చేసినట్లయితే నువ్వెంతో పైకి వచ్చేవాడు, నేను చెప్పినట్టుగా చేయటం లేదు కనుకనే నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చాయని మనల్ని హేళన చేస్తూనే ఉంటాడు. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠద వాక్యం నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు. దీన్ని ఎవరైనా సరే ఇక్కడ ఉన్న యవనస్తులు చదివి వినిపించవలసిందిగా మన భాషలో మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాక్యాలు చదివి వినిపించిన యవనస్తుడు జోషువా అలెగ్జాండర్. MA 2వ సంవత్సరం బైబిల్ గ్రంథంలో చదువుతున్నారు. పాస్టర్ అలెగ్జాండర్ గారి చిన్న కుమారుడు. ఈ యొక్క యవనస్తుడి కొరకు, తన చదువు కొరకు మీరు ప్రార్థించండి. వారి తల్లిదండ్రులు పాస్టర్ అలెగ్జాండర్ గారి యొక్క పరిచర్య, వారి యొక్క అన్నగారు మోజెస్ కూడా ఇప్పుడు సేవలో ప్రవేశించారు కర్వాకలో. ఆయన పరిచర్య కొరకు కూడా మనం ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ జోషువా. ఈ యొక్క మూలవాక్యం ప్రకారంగా దేవుడు ఇశ్రాయేలీలు పడుచున్న ఆ యొక్క ఇబ్బందులు, ఆ శ్రమలో, ఈజిప్ట్లో ఏ రీతిగా వారిని ఇబ్బందులు పెట్టారు, ఏ రీతిగా వారిని వంచేశారో, ఏ రీతిగా వారిని ఇంగ్లీష్లో ఎక్స్ప్లాయిటేషన్ అంటాం, అంటే వారిని ఏ రీతిగా ఇక ఈజిప్ట్ వారిని అనేక ఇబ్బందులకు గురి చేశారో దేవుడు గమనించారు ఆ విషయాలన్నీ. ప్రియ సోదరి సోదరులారా, మనం పడుతున్న ప్రతి కష్టం, మనం పడుచున్న ప్రతి శ్రమ దేవుడు చూస్తూనే ఉంటారు. అయితే దేవుడు వెంటనే స్పందించకపోవచ్చు. దేవుడు స్పందించినప్పుడు మనం ఏమనుకుంటున్నాం? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఇన్ని కష్టాల్లో ఉన్నాను నేను అనుకుంటాం మనం. కానీ దేవుడు తప్పకుండా స్పందిస్తారు. మనం పడుతున్న ప్రతి శ్రమ, కష్టం అవన్నీ కూడా ప్రభు చూస్తున్నారు. తప్పకుండా ప్రభు స్పందిస్తారు. నిన్ను ఆ శ్రమ నుంచి, ఆ కష్టం నుంచి విడిపిస్తారు. ఎప్పుడు? ఖచ్చితంగా దేవుని నమ్ముకున్నప్పుడు. ప్రభు అన్నారు, ఇక ఈజిప్ట్ నుంచి మిమ్మల్ని నేను విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, దాన్నే కానాను దేశం అంటున్నాం కదా, అక్కడికి తీసుకువెళ్తాను మిమ్మల్ని. ఇక్కడ మీరు ఈ శ్రమలు పడని అవసరం లేదు అని మోషే గారికి చెప్పారు. కనుక మోషే గారిని ప్రభు ఎంచుకున్నారు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలి. కొన్ని సందర్భాల్లో కొంత సమయం ప్రభు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి, బంగారాన్ని చక్కని రంగు రావాలంటే ఆ బంగారు ఉంగరం కానీ, బంగారు గొలుసులు కానీ అవి వేసుకోవాలని నేను మీకు ప్రోత్సహించట్లేదు. కానీ అలాంటివి ఉన్నట్లయితే కొంతకాలం వాడిన తర్వాత వాటిని పుటం వేసినట్లయితే అగ్నిలో చక్కని ఆ యొక్క రంగు వచ్చేస్తుంది, మరలా చక్కని బంగారం రంగు వచ్చేస్తుంది. అలాగే ప్రభువారు మన యొక్క జీవితాలు ధన్యం అవటానికి, పుటం వేయటానికి, మనం ప్రభు కొరకు పరిపూర్ణులుగా అవటానికి కొన్ని సవాళ్ళు అనుమతిస్తారు. అప్పుడు ఆయన విడిచిపెట్టేసినట్టు కాదు మనల్ని. ఆ శ్రమల్లో, సవాళ్ళలో మనకు వెంటనే ఆయన జవాబు ఇవ్వకపోయినప్పటికీ ఆయన మనతోనే ఉంటున్నారు. మనం చేసే ప్రతి చిన్న క్రియ, పెద్ద క్రియ, మనకు వస్తున్న ప్రతి చిన్న సవాలు, పెద్ద సవాలు, ప్రతి శ్రమ ఆయన చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఆయన స్పందించి ఆయన ఆ శ్రమల నుంచి, కష్టాల నుంచి
మనల్ని విడిపిస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం అధైర్యపడవద్దు. ఇక్కడ జరిగిన సంఘటన చూడండి. మోషే గారు తన యొక్క మామ గొర్రెలను కాస్తూ ఎక్కడికి వెళ్ళారు? ఆయన హోరేబు పర్వతానికి, ఆ ఎడారిలో నుంచి, ఈజిప్ట్లో నుంచి హోరేబు పర్వతం. దీనికే మరి ఒక పేరు ఉంది. దాన్నే సీనాయి పర్వతం అంటున్నారు. హోరేబు పర్వతం, లేకపోతే దాన్నే సీనాయి పర్వతం. 2 పేర్లు ఉన్నాయి అదే పర్వతానికి. ఇంకా ఉన్నది ఆ పర్వతం. ఇప్పుడు ఆ పర్వతం ఎక్కాలంటే ఈజిప్టులో నుంచి కానీ, లేకపోతే జోర్దాన్ అనే దేశం ఉంది, ఆ యోర్దాను లేకపోతే జోర్డాన్ దేశంలోంచి కానీ మనం ప్రయాణించి వెళ్ళి ఆ యొక్క పర్వతాన్ని అధిరోహించవచ్చు అన్నమాట. చాలామంది యాత్రికులు వెళ్ళి ఆ యొక్క సీనాయి పర్వతం, చాలా ఎత్తైన పర్వతం, దాన్ని ఎక్కుతారు చాలాసార్లు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలా. మోషే గారు ఈజిప్ట్లో నుంచి తప్పించుకొని వచ్చేసిన తర్వాత ఆయన వివాహం చేసుకుని 40 సంవత్సరాలు ఉండిపోయారు. ఏకంగా ఆ మిద్యాన్ అరణ్యంలోనే తన యొక్క మామగారి ఇంట్లోనే ఉండిపోయారు 40 సంవత్సరాలు. చక్కగా 40 సంవత్సరాలు ఆయనకి శాంతి సమాధానాలతోనే ఉన్నారు. వివాహం చేసుకున్నారు, 2 కుమారులు కలిగారు. మొదటి కుమారుడు పేరు గెర్షం, రెండవ కుమారుడు పేరు ఎలియాజరు. చక్కగానే ఉంది పరిస్థితి అంతా కూడా. అయితే ప్రియ సోదరి సోదరులారా, తర్వాత ప్రభు ఆయన యొక్క పరిచర్య కొరకు 40 సంవత్సరాలు ఆయన పాఠాలు నేర్పించి తర్బీదు చేయించి అప్పుడు మోషే గారితో మాట్లాడిన సన్నివేశం నిర్గమకాండం 3వ అధ్యాయంలో. కనుక కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కొంతకాలం ఎంతో శాంతి సమాధానాలతో మనము మన కుటుంబం ఉండవచ్చు. తర్వాత అనేకమైన సవాళ్ళు మనం ఎదుర్కోవచ్చు. కనుక మోషే గారి జీవితాన్ని బట్టి ఈ విషయాలు మనం నేర్చుకోవాలా. ఆ శాంతి సమాధానాలతో ఉన్న సమయంలో మనం ప్రభువులో బలపడాలా, ప్రభువులో ఎదగాల. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అప్పుడు ఆ మండుచున్న అగ్ని పొదలో నుంచి ఎవరు మాట్లాడారు ఆయనతోటి? ఎప్పుడైతే ఆ మండుచున్న అగ్ని పొదను మోషే గారు చూచారో ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. పొదలో నుంచి మంట వస్తుంది, కానీ పొద కాలిపోవటం లేదు, పొదకున్న ఆకులు కాలిపోవటం లేదు, పొదకి ఏమీ అవ్వట్లేదు, దానిలోంచి మంట వస్తుంది. ఏంటిది ఆశ్చర్యం? మంట వస్తుంది, పొద కాలిపోవటం లేదు. ఇదేదో విచిత్రంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, ఏదో అద్భుతంలాగా ఉంది, దీని ఏదో చూడాలి దగ్గరికి వెళ్ళారు మోషే గారు. అప్పుడు మోషే గారితో ఆ స్వరం చెప్పింది ఏమని? మోషే, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం కనుక వెంటనే నీ పాదాలకున్న ఆ యొక్క చెప్పుల్ని ప్రక్కన పెట్టి చెప్పులు తీసేయి, పాదరక్షలు తీసేయి అని చెప్పారు. అయితే ఈ విషయాన్ని కూడా మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. చాలా సంఘాల్లో, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో అనేక సంఘాల్లో మనం ఆలయంలోనికి పాదరక్షలు అంటే చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకుని వెళ్ళాం. కానీ నగరాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నగరాల్లో ఉన్న ఆలయాల్లో ఆ బూట్లు చెప్పులు వేసుకు వెళ్ళటానికి వారు అభ్యంతరం పెట్టడం లేదు. అలాగే ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ కంట్రీ అంటున్నాం కదా, అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా అలాంటి ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క బూట్లు వేసుకుని, అంటే షూస్ వేసుకొని వెళ్తున్నారు. కారణం అది చల్లని ప్రాంతం కనుక, చలి ప్రాంతం కనుక, ముఖ్యంగా చలికాలంలో ఇక బూట్లు వేసుకోకపోయినట్లయితే చలికి తట్టుకోలేరు. కనుక సాక్స్లు వేసుకుని బూట్లు వేసుకునే వెళ్ళాలి. కనుక ఈ యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రభు అన్నారు, నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం కనుక దాన్ని తీసివేయమన్నారు. అయితే మనకున్న ఆచారాన్ని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి మనం దాన్ని పాటించాలి. కారణం ప్రభువారు మనం ఆరాధిస్తున్న మందిరం దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క మందిరం కనుక ఆ ప్రాంతంలో ఈ విధంగా వేసుకున్న చెప్పులు తీసివేసి లోనికి వెళ్ళే అలవాటు ఉన్నట్లయితే ఖచ్చితంగా దానిని మనం కూడా పాటించాలా, దాన్ని ఖండించవలసిన అవసరం లేదు. దీని మీద అనేక సార్లు వాదోపాదనలు, డిబేట్లు జరిగిపోతూ ఉంటాయి సంఘాల్లో. వేసుకోవచ్చా,
చెప్పులు వేసుకోకూడదా, బూట్లు వేసుకోవచ్చా వేసుకోకూడదా ఆలయంలో? కనుక ఒక విషయాన్ని మనం గుర్తించాలా. అయితే మనకు కావాల్సింది హృదయశుద్ధి. హృదయశుద్ధి లేకుండా ఆ చెప్పులు బూట్లు తీసివేసి లోనికి వెళ్ళినప్పటికీ ఉపయోగం ఏముంది? హృదయశుద్ధి ప్రాముఖ్యం. హృదయశుద్ధి చాలా ప్రాముఖ్యం మనకి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలా. అయితే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నది కనుక దేవుడు తీసివేయమన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? మన హృదయాల్లో. దేవుడు ఎక్కడ నివసిస్తున్నారు? విశ్వాసం ద్వారా మన హృదయాల్లో. ఆ ఆలయంలో కాదు, ఆ 4 గోడల మధ్యన కాదు ఆయన ఉంటున్నది. కాను దేవుని మనం ఎక్కడన్నప్పటికీ 2-3 ఆయన నామపేట కూడి ఉన్నట్లయితే, అదొక చెట్టు కింద అయినప్పటికీ, ఒక పాకలో అయినప్పటికీ, ఒక ఆరు బయట అయినప్పటికీ, ఎక్కడైనప్పటికీ ఆయన నామంపేట 2-3 ఎక్కడైతే కూడి ఆయన స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని ప్రభువు చెప్పారు ఆత్మరూపంలో. కనుక మనము ఆ యొక్క కట్టిన మందిరంలో 4 గోడల్లోనే దేవుడు ఉంటారు, ఇంక తర్వాత దేవుడు ఉండరు ఇక అనుకోవద్దు. మన యొక్క మనసుల్లో, మన హృదయాల్లో ఆయన నివసిస్తున్నారు. కనుక ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మనం హృదయశుద్ధితో వెళ్ళినట్లయితే తక్కిన విషయాలు ప్రభువు చూసుకుంటారు. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేంటంటే నిర్గమకాండం 3వ అధ్యాయం మొదలుపెట్టి చదువుతున్నట్లయితే ఇంగ్లీష్లో ఏంజిల్ అన్నారు, మన భాషలో కూడా దేవదూత ప్రత్యక్షమయ్యారు ఆ యొక్క మండుచున్న పొదలో అని చెప్పబడ్డది. అయితే ఈ ప్రత్యక్షమైన వారు మామూలు దేవదూత, ఇక్కడ దేవుని దూత అని చెప్పబడ్డది. అనేక సందర్భాల్లో దేవుని కూడా దూత అని సంబోధించారు, దేవుణ్ణి కూడా. కారణం ఏంటంటే యేసుప్రభు దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందించిన వారు. ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటాం ఇంగ్లీష్లో, వార్తాహారుడు. కనుక ఇక్కడ ప్రత్యక్షమైన వారు మోషే గారికి కంటికి ఏ దేవదూత కూడా ఆ రెక్కలతోటి అలా కనిపించలేదు. ఆ స్వరాన్ని బట్టి దేవదూత అని సంబోధించారంతే. కానీ ఆయనకి ఏ రూపము కూడా కనిపించలేదు. ఆయన కనిపించిందల్లా ఆ యొక్క మంట, ఆ యొక్క అగ్నిజ్వాల మాత్రమే కనిపించింది. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో దేవుని కూడా దేవదూత అని సంబోధించారు, దేవుని యొక్క దూత అని సంబోధించారు. ఉదాహరణకు జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాల్లో చదివినట్లయితే అప్పుడు మోషే గారితో మాట్లాడింది దేవుడు మాట్లాడాడని చెప్పబడ్డది. 1వ వచనంలోనేమో దేవదూత ప్రత్యక్షమయ్యారు ఆ యొక్క మండుచున్న పొదల అని చెప్పబడ్డది. 3-4 వచనాల్లో చూసినట్లయితే ఎంతో విపులంగా దేవుడు మాట్లాడారు ఆయనతోటి. కనుక ఇక్కడ ప్రత్యక్షమైన ఆ యొక్క వ్యక్తి మామూలు దూత కాదు సుమా, ఖచ్చితంగా దేవుడే ఆయనకు స్వరంతో మాట్లాడారు, దేవుని స్వరంతో మాట్లాడారు. అయితే ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక మోషేకు ప్రత్యక్షమైనది దేవుడే ఆ యొక్క మండుచున్న పొదలో, కనుకనే దేవుడు మాట్లాడారని చెప్పబడ్డది నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం నుంచి. కనుక ప్రియ సోదరి సోదరులారా, అప్పుడు మోషే గారితో ప్రభు ఏమన్నారు? అప్పుడు దేవుడు తన స్వరంతో ఆ యొక్క మండుచున్న పొదలో నుంచి ఏమన్నారు? మోషే, నేను మీ యొక్క పితరుల దేవుడును, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని ఆయన పరిచయం చేసుకున్నారు. ఈ విషయాలు మనం 7-8 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రభు భరోసా ఇచ్చారు, నా ప్రజలు పడుచున్న కష్టాలు నేను చూచాను, వారు పడుచున్న ఇబ్బందులు నేను చూచాను, వారికి నేను విడుదలిస్తాను అని భరోసా ఇచ్చారు ఆయన మాటల ద్వారా. కనుక ప్రియ సోదరి సోదరులారా, అప్పుడు మోషే గారికి దేవునితో మాట్లాడచ్చు, ప్రభువా నేను వెళ్ళినట్లయితే, మీరు వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళినట్లయితే ప్రజలు అడుగుతారు, ఎవరు మాట్లాడారు మీతో, ఆయన పేరేంటి అని అడుగుతారు. మరి ఏం చెప్పను నేను అంటే ప్రభు అన్నారు, నా పేరు ఉన్నవాడు అవునన్నవాడు అని చెప్పారు. అంటే ఆయన నిరంతరము నివసించువారు అని వారికి ఆ పేరును. అప్పుడు మోషే గారు
ప్రభువా మరి ఆ పేరు చెప్పాలి కదా, నేను వారికి అడుగుతారు ఏదో ఒక రోజున, నీతో ఎవరు మాట్లాడారు, ఏ దేవుడు మాట్లాడారు. కారణం ఈజిప్ట్లో అనేకమైన దేవుళ్ళు దేవతలుగా పూజింపబడుతున్న వారు ఉన్నారు. ఎవరు మాట్లాడారు నీతో? నీ పితరుల దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆయన పేరే యెహోవా. ఆయన పేరే యెహోవా. కనుకనే పాత నిబంధనలో అనేక మార్లు దేవుడు, ఉదాహరణకు పాత నిబంధనలో 15వ అధ్యాయంలో, తర్వాత పాత నిబంధనలో ఉన్న ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయంలో ప్రభువారు అన్నారు, అబ్రహాము నేను సర్వశక్తి గల దేవుడును, ఇంగ్లీష్లో ఆల్మైటీ గాడ్ అంటారు, సర్వశక్తి గల దేవుడును మోషే అని చెప్పారు. కనుక యెహోవా అంటే తప్పకుండా వారు నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుడు శక్తి గల దేవుడు, దేవుడు సర్వోన్నతుడగ దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అయితే నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువారు అంటారు, నేను నా పేరుతో ఈ ప్రజలకు నన్ను నేను బయలుపరచుకోలేదు. నా పేరుతో, ఏ పేరు? సర్వశక్తి గల దేవుడు, లేకపోతే యెహోవా దేవుడు. అయితే ఇప్పుడు నువ్వు నా పేరు అడిగావు కనుక నా పేరు నేను చెప్తున్నాను. అయితే ఆ యొక్క యెహోవా అనే మాటకు ప్రభువు అనే అర్థం, దాంతోపాటు మన యొక్క పితరులతో ఒడంబడిక చేసిన దేవుడు, ఇంగ్లీష్లో కవనెంట్ అంటారు. ఆయన మనతో ఒక ఒడంబడిక చేశారు, ఆయన మనతో ఒక ఒప్పందం చేసుకున్నారు. దేవుడే చేశారు ఒప్పందం మనుషులతోటి. కనుక ఆ దేవుడైన ఎవరితో ఒప్పందం చేశారు? తప్పకుండా అబ్రహాంతో చేశారు, వారి యొక్క పితరుడైన అబ్రహాంతో. తర్వాత దేవుడు సీనాయి పర్వతం దగ్గర చేశారు. మరలా ఇశ్రాయేలుని విడిపించుకుని ఎర్రసముద్రం దాటి వెళ్తున్నప్పుడు ఆ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మరలా దేవుడు వారితో ఒప్పందం చేశారు. దీన్నే మనం నిబంధన అంటున్నాం. కనుక దేవుడు ఎంతో శక్తిగల దేవుడు. యోవేలు 2వ అధ్యాయం 32వ వచనం గమనించినట్లయితే ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి ఎవరైతే పిలుస్తారో, దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు రక్షించబడతారు. ఎవరైతే ఆయన నామాన్ని పిలుస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని నమ్ముకుంటారో వారు రక్షించబడతారు. ఇంత సర్వశక్తి గల దేవుడు ఆయన. కనుక మోషే గారితో ఈ విషయాలు ప్రభు చెప్పి వెళ్ళమన్నారు. అప్పుడు నా ప్రజల్ని విడిపించాలి నువ్వు మోషే అంటే, మోషే గారు అన్నారు, ప్రభువా నేను ఎంతటి వాడిని నీ ప్రజలు విడిపించడానికి, నేను ఏపాటి వాడిని? ప్రభువారు అన్నారు, గమనించిన 3వ అధ్యాయంలో నిర్గమకాండంలో ప్రభువారు అన్నారు, నేను నీతో ఉంటాను మోషే. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనం కూడా ప్రభువు కొరకు సాక్షులుగా జీవించాలా. మనం అనుకుంటున్నాం, నేను ఎంతటి వాడిని సేవ చేయటానికి, నేను ఏ పాటి దానిని ప్రభు సేవ చేయటానికి, ప్రభు సాక్ష్యం ఇవ్వటానికి అని చాలామంది పురుషులు, స్త్రీలు కూడా, యవన బిడ్డలు కూడా ఎంతో అభ్యంతరపడుతున్నారు, బిడియపడుతున్నారు, భయపడుతున్నారు. అది మనం చేయకూడదు. కారణం ఏంటి? ప్రభు ఏమన్నారు? నేను నీతో ఉంటాను మోషే, నేను నీతో ఉంటాను, నీ నోటికి బోరగా ఉంటాను, నిన్ను వాడుకుంటాను అని ప్రభు వాగ్దానం చేశారు. ఇదే వాగ్దానాన్ని మన పట్ల కూడా చేస్తున్నారు. ఆయన నమ్ముకొని ఆయనకు సాక్షులుగా జీవించినట్లయితే ఈ కడవరకాల చివరి దినాల్లో నీవు ఏ పని చేస్తున్నా సరే, నీవు ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, నీవు ఏ విధమైన వ్యాపారం చేసుకుంటున్నా సరే, లేకపోయినట్లయితే నీవు వ్యవసాయం చేస్తున్నా సరే, మన బాధ్యత ఏమిటంటే మనకు తెలిసిన ఈ సత్యం, యేసు ప్రభు గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన త్వరలో వస్తున్న 2వ మోషే గారికి వెంటనే అనేకమైన అనుమానాలు వచ్చేసాయి, అనేకమైన ప్రశ్నలు వచ్చేసాయి. ఈజిప్టు 40 సంవత్సరాల నుంచి ఆయనకు ఏ విధమైన సంబంధం లేదు. మళ్ళీ వెళ్తే ఏం చేస్తారో, ఒకవేళ ఆయన బంధించేస్తారా? మరలా ఇదివరకు ఆ ఈజిప్టు వ్యక్తిని చంపేశాడు కనుక 40 సంవత్సరాల క్రిందట దానికి మరలా ఆ పాలకులు ఆ కేసును తోడి మరలా శిక్ష వేస్తారా? లేకపోయినట్లయితే నేను వెళ్ళినట్లయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నమ్ముతారా? ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మనం దేవుని వాక్యాన్ని నమ్మటానికి, దేవుని యొక్క సేవకులు నమ్మటానికి అంతగా సిద్ధపడటం లేదు, అంతగా ముందుకు రావటం లేదు. రకరకాల అనుమానాలు మనకి. అయితే
మోషే గారికి వచ్చిన అనుమానం, నేను నా ప్రజల దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి చెప్పినట్లయితే దేవుడు నాతో మాట్లాడారని, వారు నమ్ముతారా ఈ విషయాన్ని? ఎలా నమ్ముతారు? దేనికి నమ్ముతారు? వారు నమ్మకపోవచ్చు. వారు నమ్మకపోయినట్లయితే మరి నేనేం చేయాలా? ఆ యొక్క అనుమానాలని, ఆ ప్రశ్నల్ని ప్రభువునే అడిగేశారు మోషే గారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, మోషే గారు ఎక్స్క్యూజెస్ అంటాం, అంటే ఆయన మోషే గారు ఏం చేశారంటే ఆయన సాకులు చెప్పారు దేవునికి. నేను వెళ్ళను ప్రభువా, నేను వెళ్ళినట్లయితే వారు నన్ను ఎలాగ అంగీకరిస్తారు, నన్ను ఎలా నమ్ముతారు, వారు నమ్మరు అన్నారు. ప్రభువారు అన్నారు, నీ చేతిలో ఏముంది? నా చేతిలో కర్ర ఉంది, ఆ కర్రని కింద పడేయమన్నారు. దేవుడు చెప్పినట్టుగానే కింద పడేశాడు మోషే గారు. వెంటనే అది ఒక సర్పం అయిపోయింది, పాము అయిపోయింది, ఏకంగా భయంకరమైన విషం పాము. ఆ పామును చూసి ఆయన భయపడిపోయి దూరంగా పరిగెట్టేశారు మోషే గారు, ఒకవేళ అది కరిసేస్తుందేమని. ప్రభువారు అన్నారు, మోషే దేనికి భయపడుతున్నావు? నువ్వు వెళ్ళి దాన్ని తోక పట్టుకోమన్నారు. అంతకుముందు ఒక్క క్షణం ముందు అది సొంత కర్ర చేతిలోనే ఉంది, ఆ కర్ర పడేసేటప్పుడు పాము అయిపోయింది, చూచారా? అప్పుడు మరి దేవుడు చెప్పారు మళ్ళీ చేయకపోతే ఎలాగా? దాన్ని తోక పట్టుకోమన్నారు వెళ్ళి. బహుశా భయపడుతూనే ఆ తోక పట్టుకున్నాడు. ఒకవేళ ఎవరైనా సరే మనల్ని ఆ యొక్క మెదులుతున్న పామును తోక పట్టుకోమంటే మనం సాహసిస్తామా? ధైర్యం వస్తుందా పట్టుకోవటానికి? దానికి ధైర్యం వస్తుందా దాని తోకను పట్టుకోవటానికి? చాలా భయం. అయితే దేవుడు చెప్పారు కనుక ఆ భయంతో నెమ్మదిగా వెళ్ళి తోకను పట్టుకున్నాడు. ఆ తోకను ఎప్పుడైతే ముట్టుకున్నాడో వెంటనే ఆయన కళ్ళ ముందు కదులుతున్న ఆ పాము, ఆ సర్పం మళ్ళా కర్ర అయిపోయింది, మామూలు కర్ర. ప్రభు అన్నారు, ఇది నీ చేతిలో ఉంచుకో, దీని ద్వారా అనేకమైన అద్భుతాలు చేయాలి రాబో రోజుల్లో అన్నారు. అప్పుడు మళ్ళీ వారు నమ్మరంటున్నారు కదా, ఇంకొకటి కూడా అద్భుతాన్ని చూపించారు. నీ చెయ్యి భుజానికి పెట్టుకోమన్నారు, నీ చెయ్యి భుజంలో పెట్టుకోమన్నారు. ఆ భుజం మీద పెట్టుకుంటే ఆ చెయ్యికి తెల్లగా కుష్ఠరోగం వచ్చినట్టు వచ్చేసింది. అది చూచి ఆశ్చర్యపడిపోయాడు ఆయన. ఇంతవరకు చక్కగానే ఉంది చెయ్యి, ఇలాగ దేవుడు చెప్పినట్టు పెట్టేటప్పటికి కుష్ఠరోగం వచ్చేసింది, తెల్లగా అయిపోయింది. అప్పుడు ప్రభువారు అన్నారు, మరలా దాన్ని ఈ విధంగా పెట్టుకోమంటే దేవుడు చెప్పినట్టుగా చేశారు. వెంటనే ఇది మామూలు చెయ్యి ఇదివరకు ఎలా ఉన్నదో ఒక క్షణం క్రిందట ఆ విధంగా వచ్చేసింది. ఓహో, ఈ అద్భుతం కూడా, అనగా ఇవి చేసినట్లయితే ఈ అద్భుతాలు చూచి ప్రజలు నమ్ముతారేమో అని. కొన్ని సందర్భాల్లో వారు అద్భుతాలు చూచినప్పటికీ నమ్మని వారు చాలామంది ఉంటున్నారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఆ విధంగానే ఉంటున్నాం. అద్భుతాలు చూచి కూడా నమ్మలేకపోతున్నాం. అద్భుతాలని మన జీవితాల్లో అనుభవించి కూడా ఆ దేవుని పూర్తిగా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. మరొకటి ప్రభువారు చేయమన్నారు, ఈ యొక్క నదిలోని నీళ్లు కొన్ని ఇక్కడ తీసివేయమన్నారు. వేస్తే ఆ నీళ్లు రక్తమైపోతాయి అన్నారు. అయితే ఆ విధంగా జరిగింది. ఓహో, ఈ అద్భుతాలు చేస్తే ఒకవేళ ఈ అద్భుతాలను బట్టి మోషే గారికి దేవునిలో ఉన్న శక్తి ఉన్నది అని ఒకవేళ వారు నమ్ముతారేమో అని అనుకున్నారు మోషే గారు. నీవు చెయ్యి, దీని ద్వారా ప్రజలు నీవు వట్టివాడువు కాదు, లేకపోతే నీ సొంత మాటలు కాదు ఇవి, ఖచ్చితంగా దేవుడు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు అనే ఆ నమ్మకము భరోసా కలుగుతుంది ఈ అద్భుతాల ద్వారా అన్నారు ప్రభు. అప్పుడు మోషే గారు ఇంకొక సాకు చెప్పారు, ఇంకొక ఎక్స్క్యూజ్ చెప్పారు. ఏమని? ప్రభువా, నేను నత్తివాడిని, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, మరి నేను ఎలాగ వెళ్ళి ఇంతమందిని ఎలా నడిపించగలను? ఆ ఫరో దగ్గరికి ఎలాగ వెళ్ళి మాట్లాడగలను? నాకు నత్తి ఉంది ప్రభు, నేను వెళ్ళలేను అన్నారు. అప్పుడు ప్రభువారు, ఎవరు సృష్టించారు నీ నాలుకను? నిన్నెవరు సృష్టించారు? నేనే కదా. కనుక నాకు ఆ శక్తి ఉన్నది. అనగా మోగవారికి మాటలు ఇవ్వగలిగే శక్తి, చూపు లేని వారికి చూపు ఇవ్వగలిగే శక్తి దేవునిలోనే ఉన్నది. కనుక నీవు ధారాళంగా మాట్లాడే ఆ శక్తిని నేను ఇస్తాను. అయితే మోషే గారి యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. 40 సంవత్సరాల పాటు ఆ ఈజిప్టు భాష ఆయనతో మాట్లాడేవారు లేరు. కారణం ఆయన భార్య, ఆయన ఇంటివారు, చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా మిద్యానీయుల భాష అది, ఈజిప్టు వారి భాష కాదు. 40 సంవత్సరాల ఒక భాషను ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉన్నామనుకోండి, ఏమైపోతుంది? ఆ భాష అంతరించిపోతుంది.
దాన్ని మాటలు మర్చిపోతాం, దాన్ని మనం ఇక ధారాళంగా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ అంటున్నాం, ఆ విధంగా మాట్లాడలేం. కనుక మోషే గారు చెప్పింది కూడా సాకు నిజమే, ఆయన కాస్త నత్తి ఉన్నది. అయితే ప్రియ సోదరి సోదరులరా, మనలో కూడా ఎవరికైనా అటువంటి పరిస్థితి ఉన్నట్లయితే, ధారాళంగా మాట్లాడలేక కాస్త నత్తి ఉన్నట్లయితే, మీరు బిడియపడొద్దు, మీరు ఆందోళన పడొద్దు, మీరు ఏ రీతిగా కూడా నాకు సరిగా మాటలు రావట్లేదని దిగులు పడొద్దు. ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వండి. అయితే మీరు మాట్లాడే మాటలనే ప్రభు వారు దీవిస్తారు. ఆ మాటల్ని అనేక మందికి రక్షణకరంగా వాడుకుంటారు. మోషే గారిని ఆ రీతిగా వాడుకున్నారు. ప్రభు. ఎంతమంది ప్రజలు నడిపించారు మోషే గారు? యుద్ధం చేయగలని యుద్ధ శూరులే 6 లక్షల మంది, యుద్ధం చేయలేని పెద్ద వయసు ఉన్నవారు, యుద్ధానికి పనికిరాని చిన్నపిల్లలు, స్త్రీలు, తర్వాత ఆడపిల్లలు, వారందరిని లెక్క పెట్టలేదు. వారందరిని లెక్క పెడితే బైబిల్ పండితులు అనేది కనీసం 20 లక్షలుగా పైగా ఉంటారు. వారందరినీ కూడా మరి ప్రతిరోజు ఏదో ఒక మాటలు చెప్పాలి, ప్రతిరోజు ఏదో ఒక వర్తమానం చెప్పాలి, దేవుడు చెప్పిన మాటలు. అవి మోషే గారు చెప్పారు. 20 లక్షల మంది ఆయన మాటల ద్వారా నడిచారు 40 సంవత్సరాలు. అంటే ఎంతగా దేవుడు వాడుకున్నారో చూడండి. నేను నత్తివాడిని ప్రభు, నేను వెళ్ళలేని ప్రభు అని సాకులు చెప్పిన వ్యక్తి నీ ప్రభు వాడుకున్నారు. కనుక నువ్వు కూడా ప్రభు పిలిచినట్లయితే ప్రభు మాటలు చెప్పటానికి, ప్రభు కొరకు సాక్ష్యం చెప్పటానికి సాకులు చెప్పొద్దు. నీవు నిలబడినట్లయితే ధైర్యంతో, విశ్వాసంతో, ప్రభు మీరే నన్ను వాడుకోండి, నాకు మాటలు సరిగా రావు, ప్రభు మీరే నన్ను వాడుకోండి, నాకు అనేక వాక్యాలు తెలియదు, నన్ను వాడుకోండి అంటే ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. నిన్ను ఆయన మహిమ కొరకు వాడుకుంటారు. కనుక ప్రభు ఇచ్చిన భరోసా ఏంటంటే, నేను నీతో ఉంటాను మోషే అని చెప్పారు. అప్పుడు ఆఖరిగా ఇవన్నీ కూడా విని అద్భుతాలు చూచి మోషే గారు అన్నారు, ప్రభువా ఇంకెవరన్నా పంపించండి, నేను వెళ్ళలేను. చాలా సందర్భాల్లో మనం కూడా అటువంటి సాకులు చెప్తూ ఉంటాం. నేను చెప్పలేనని ధైర్యంతో ఇంకెవరికైనా ఇవ్వండి సాక్ష్యం చెప్పే అవకాశం, ఇంకెవరికైనా ఇవ్వండి పాట పాడే అవకాశం, ఇంకెవరికైనా ఇవ్వండి వాక్యం చెప్పే అవకాశం అని మనం సాకులు చెప్పి తప్పించుకుంటాం. అయితే అలా చేయకూడదు మనం. మోషే గారు కూడా అలాగే సాకులు చెప్పి ఎవరైనా పంపించమనేటప్పటికి దేవునికి కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చి ప్రభు అన్నారు, మోషే నేను నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు. నీకు సహాయం చేయటానికి, నీకు నోటికి ఒక బూరగా ఉండటానికి మీ సొంత అన్న అహరోనును నేను పంపిస్తున్నాను. అహరోను వచ్చి నిన్ను కలుసుకుంటాడు త్వరలో అని ప్రభువు చెప్పారు. కనుక ప్రియ సోదరులారా, మోషే గారు ఈ మాటలన్నీ విన్న తర్వాత వాళ్ళ యొక్క మామగారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జరిగింది, ప్రభు నన్ను వెళ్ళమంటున్నారు, నేను వెళ్తానంటే తప్పకుండా వెళ్ళు అని ఆయన మోషే గారిని ఎంతో ఉద్రేకపరిచారు, నిరుత్సాహపరచలేదు. ఎవరైనా వెళ్తానంటే ఈ విధంగా మరి 40 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు నువ్వు వెళ్ళినట్లయితే మళ్ళీ నీ మీద వారు కక్ష తీర్చుకుంటారేమో, నేను జైల్లో పెట్టేస్తారేమో, నిన్ను మరలా మరణశిక్ష వేసేస్తారేమో నువ్వు చేసిన పనికి, ఏమీ కూడా ఆయనకు భయం వచ్చే మాటలు మాట్లాడకుండా ధైర్యంతో ప్రోత్సహించి వెళ్ళమన్నారు. నువ్వు ఒక్కడవే కాదు, నీ భార్య అంటే ఆయన యొక్క మొదటి కుమార్తె, పుట్టిన 2 కుమారులు గెర్షేము, ఎలియాజరు, వారిని కూడా తీసుకువెళ్ళు అన్నారు. అంటే కుటుంబం అంతటిని కూడా పంపించేశారు. చూచారా, ఈ యొక్క ఎత్రో వలె ఇతరులను ప్రోత్సహించి ప్రభు సేవ కొరకు, ప్రభు సాక్ష్యం ఇవ్వటానికి, ప్రభు యొక్క పరిచర్య కొరకు వారిని ప్రోత్సహించి ముందుకు పంపించాలా. ఇత్రో గారు ఆ పని చేశారు. తన యొక్క కుమార్తెను, అల్లుడి గారైన మోషేను, మనమలిద్దరిని పంపించారు. వారు వెళ్తుంటే దారిలో వారికి ఒక అనుకోని సంఘటన జరిగింది. ఒక సత్రంలో వారు ఉన్నారు, బస చేస్తున్నారు. మరి ఒక్క రోజులో వెళ్ళి ప్రయాణం కాదు కదా. ఒక సత్రంలో ఉంటే అక్కడ దేవదూత మోషే గారి మీద కోపపడుచు మోషే గారికి కీడు చేయటానికి, కనుక మోషే గారిని హతం చేసేయటానికి ఉన్నట్టుగా కోపంతో కనిపించారు దేవదూత. దానిని మోషే గారి భార్య అయిన షిపోరా గమనించారు. దేనివల్ల అంటే మోషే గారు ఒక చిన్న విషయంలో ఆయన లోబడలేదు. అదేమిటంటే తన కుమారుడికి, చిన్న కుమారుడైన ఎలియాజరుకు సున్నతి చేయించలేదు.
ప్రభు చెప్పారు అబ్రహాంతో ఆదికాండం 15వ అధ్యాయంలో, అదే రీతిగా ఆదికాండం 17వ అధ్యాయంలో, అబ్రహాము నీ ఇంట పుట్టిన ప్రతి మగవానికి కూడా, ప్రతి మగ పిల్లవానికి కూడా నీవు సున్నతి చేయించాలా అన్నారు. అది మోషే గారు చేయించడం కాస్త అశ్రద్ధ చేసేశారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. అనేక సందర్భాల్లో మనకి తెలిసి కూడా కొన్ని విషయాల్లో మనం అశ్రద్ధ చేసేస్తున్నాం, తర్వాత చేయొచ్చులే అనుకుంటున్నాం. అది దశంభాగం ఇవ్వటమైనా, లేకపోతే దేవుని కొరకు సాక్ష్యం చెప్పటమైనా మీరు పొందిన మేలుని బట్టి అశ్రద్ధ చేసేస్తున్నాం. తర్వాత చేద్దాం, దాన్ని వాయిదాలు వేసేస్తున్నాం. అలా నీవు కూడా చేస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? అది చాలా ప్రమాదం. కారణం, చేయవలసిన సమయంలో దాన్ని చేయకుండా అశ్రద్ధ చేసేసినట్లయితే కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు చేసిన మేలుని బట్టి కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలనుకుంటాం, కానీ అశ్రద్ధ చేసేస్తున్నాం. అది అలాగా ఆలస్యం అయిపోతుంది. మీరు కూడా అలాగ చేస్తున్నారా? అప్పుడు మోషే గారు అశ్రద్ధ చేశారు కనుక మరి మోషేని దేవుడు వీరందరికీ నాయకుడిగా ఎన్నుకున్నారు, నాయకుడిగా వాడుకోబోతున్నారు 20 లక్షల మందికి పైగా ఉన్న ప్రజలకి. కనుక వారందరికీ కూడా ఈయన మాదిరికరంగా ఉండాలా. కనుక ఎప్పుడైతే మోషే గారి భార్య దాన్ని గమనించారో, దేవదత్త ఆగ్రహంతో ఉండటం, వెంటనే ఒక సూదైన రాయి తీసుకుని తన యొక్క కుమారుడికి సున్నతి చేశారు. సున్నతి చేస్తే మరి కాస్త రక్తం వస్తుంది. దాన్ని మోషే గారి యొక్క పాదాలు దగ్గర ఆ సున్నతి చేసిన ఆ చర్మాన్ని వేసి, నువ్వు ఎంతో రక్తపాతం చేసేవాడు అన్నట్టుగా ఆవిడ వాడారు ఆ మాట. అయితే దానికి దేవుడు కోపపడలేదు, సిప్పోరాను శిక్షించలేదు. మోషే గారు కూడా కోపపడలేదు. నేను చేశాను పొరపాటు అనగా, ఇది ఎప్పుడో చేసి ఉండాలా, పుట్టిన 8వ రోజునే నేను చేయలేదు కనుక నా భార్య ఇప్పుడు చేసింది, నా భార్య ఇప్పుడు చేసింది, అది కూడా దేవదూత హెచ్చరిక చేసిన తర్వాత అని మోషే గారు సంతోషించారు. అప్పటి నుంచి మోషే గారి మీద ఉన్న కీడు తొలగిపోయింది. కారణం, మోషే గారు ఈజిప్టు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆయన యొక్క రాబో 40 సంవత్సరాల యొక్క ఆయన యాత్రలో ఈ ప్రజలందరూ నడిపించే విషయంలో ఎవరు ఆయనకు కంటికి కనిపించకుండా ఉండి ఎవరు నడిపిస్తున్నారు, కాపుదలు ఇచ్చారు? దేవదూతలు. కనుక దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క సేవకుడు ఖచ్చితంగా లోబడాలి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఏ విషయంలో, అది చిన్న విషయమే అనుకోవచ్చు మనం, తప్పిపోతున్నావా నువ్వు? ఆ తప్పిపోతున్న చిన్న విషయం ఏంటి ఒక్కసారి నువ్వు గమనించి పశ్చాత్తాపడి దానిని మరలా నువ్వు చేసి ప్రభువును స్తుతించి ప్రభువును మహిమ తేవాలా. ఈ విషయాన్ని మనం మర్చిపోద్దు. నీ జీవితంలో ఏ చిన్న విషయమైనా సరే నీవు చేయవలసింది ప్రభువు కొరకు, నువ్వు ఆచరించవలసింది ప్రభువు కొరకు, దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి ఖచ్చితంగా దాన్ని మరలా చేసినట్లయితే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తారు. కనుక ఈ విధంగా మోషే గారు వెళ్తుంటే ఆయన సొంత అన్న ప్రభు ముందే చెప్పారు కదా, మీ అన్నయ్యన అహరోన్ని నేను పంపిస్తాను, నీకు ఎదురుగా వస్తున్నారు ఆయన, నీకు నోటికి బోరగా ఉంటాడు అనగా, నీకు మనం ఏమంటామంటే నీకు ఒక నోరుగా ఉంటాడు ఆయన. కారణం, అహరోను చక్కగా ధారాళంగా మాట్లాడగల వ్యక్తి. అప్పుడు వచ్చి తన యొక్క తమ్ముడిని ముద్దు పెట్టుకుని 40 సంవత్సరాల క్రిందట చూశాడు తన తమ్ముడిని. అలాగే మోషే గారు కూడా 40 సంవత్సరాల తర్వాత తన యొక్క అన్నను చూశారు. అప్పటికి మోషే గారికి 80 సంవత్సరాలు వచ్చేసాయి. అప్పటికి అహరోను గారికి కనీసం లేదంటే 83, 84 సంవత్సరాలు వచ్చేసాయి. ఎవరు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకరినొకరు ముద్దు పెట్టుకుని అప్పుడు విషయాలు కొన్ని మాట్లాడుకొని అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఆ యొక్క ఈజిప్ట్లో అడుగుపెట్టారు. వెళ్ళిన తర్వాత ఆ పెద్దలందరినీ కలుసుకున్నారు. పెద్దలందరినీ కలుసుకొని మన దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మీరు పడుతున్న కష్టాలు, మీరు పడుతున్న శ్రమలు, మీకు ఈ యొక్క ఈజిప్ట్ వారు ఏ రీతిగా ఇబ్బందులు కలుగు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రభు చూస్తున్నారు. మీకు విడుదల ఇవ్వటానికి మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి పాలు తేనెలు ప్రవహించే కానానికి తీసుకువెళ్ళిపోతారు. ప్రభు నన్ను పంపించారు అని మోషే గారు ఆ ఇశ్రాయేలీల పెద్దలందరికీ కూడా చెప్తే
వారు వెంటనే నమ్మటానికి సిద్ధంగా లేరు. ప్రభు ముందే చెప్పారు కదా ఈ అద్భుతాలు చేయమని. ఆ అద్భుతాలు చేసి చూపించిన తర్వాత వారిలో కొంతమందిలో వారికి భరోసా వచ్చింది. ఈయన సొంత మాటలు కాదు ఇవి, ఖచ్చితంగా దేవుని శక్తి ఈయనలో ఉన్నది కనుకనే ఇటువంటి అద్భుతాలు జరుగుతున్నాయని వారు నమ్మటం ప్రారంభించారు. తక్కిన విషయాలు 3వ పాఠంలో మనం కొనసాగించుకుందాం. 3వ పాఠంలో కనుక ప్రార్థనాపూర్వకంగా మీరు ఈ పాఠాలు చదవండి. ముఖ్యంగా నిర్గమాకాండాన్ని ధ్యానించినట్లయితే దానిలో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకుంటాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ 2వ పాఠాన్ని ముగిస్తాను. మరి ఒకసారి మీకు విజ్ఞప్తి, ఈ యొక్క వారాంతంలో నేను రావాల్సిన ప్రయాణం అంతర్వేదికి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్కడ జరగబోవు ఆరాధన శుక్రవారం సాయంత్రం, శనివారం జరగబోవు అంతర్వేది మన సంఘంలో జరగబో ఆరాధనలో పాల్గొని వాక్యం చెప్తాను. నా కొరకు ప్రార్థించండి. సోమవారం అనగా జూలై 14వ తారీఖు ఉదయం వివాహంలో పాల్గొని అక్కడ కూడా వివాహంలో పాల్గొంటాను. దాన్ని జరిపించడానికి ఆ పెండ్లి కుమారుడు, వారి కుటుంబం, సంఘం పాస్టర్ గారు ఆహ్వానించారు. మా ప్రయాణాల కొరకు, ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించింది. మరలా నేను క్షేమంగా తిరిగి వెళ్ళటానికి పూనాకి, ఆ 14వ తారీఖు సాయంత్రం రాజమండ్రి నుంచి మరలా పూనాకి తిరిగి వెళ్ళటానికి, పూనా హైదరాబాద్లో మళ్ళీ విమానం మారి హైదరాబాద్ నుంచి పూనా మధ్యరాత్రి కల్లా 2 గంటలకల్లా వెళ్ళిపోతాం. ఉదయాన్నే మళ్ళీ క్లాసులకు వెళ్ళిపోవాలా. ఈ విషయాలన్నిటి కొరకు ప్రార్థించండి. మీరు ప్రార్థించి ఈ 2వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి మోషే గారి జీవితంలో ఏ రీతిగా ఆయన్ని ఎంపిక చేసి ఆయన వాడుకొని 40 సంవత్సరాల పాటు ప్రభువా ఏ రీతిగా సిద్ధపరిచారో, ఏ రీతిగా ఘనంగా రాబో 40 సంవత్సరాల్లో వాడుకోబోతున్నారో ఆ విషయాలు రాబో పాఠాల్లో నేర్చుకునే కృప దయచేయమని, ఈ పాఠాలని, ఈ వీడియోని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఇతరులతో పంచుకుంటున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, మీ కృపాసన్నిధి మాతో ఉంచమని, నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలను ఆశీర్వదించమని, మీ కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికీ వందనాలు. మిమ్మల్ని అందరినీ కూడా ఆ ప్రాంతంలో ఉంటే అట్లీస్ట్ ఆ ప్రాంతంలో ఉండే అంతర్వేది ప్రాంతంలో ఉండే వారిని ఈ యొక్క వారాంతంలో కలుసుకుంటాను. ప్రభు మిమ్మల్ని దీవించగాక. వచ్చే పాఠంలో 3వ పాఠంలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప, ఆయన కాపుదల, శాంతి, సమాధానం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.